హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ వీడియోలో మనం ఆన్లైన్ బిఈడి నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. అది కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. చాలా అరుదుగా వచ్చేటటువంటి నోటిఫికేషన్, చాలా మంది అభ్యర్థులు ఎక్కువగా ఎదురు చూసేటటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ఉమెన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ CDEO recognized by the DEB Distance Education Bureau accredited by NAC with A+ grade. Admission notification for the academic year 2025-26. Academic session beginning January-February 2026. Date December 20, 2025. Applications are invited from eligible women candidates for admission into the following courses. కాబట్టి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ కింది కోర్సులను ప్రారంభించడానికి లేదా జాయిన్ అవ్వడానికి వీటికి దరఖాస్తులను అది కూడా మహిళల నుంచి ఆహ్వానిస్తోంది. యూజీ పీజీ డిప్లొమా నేమ్ ఆఫ్ ద కోర్స్ రిజిస్ట్రేషన్ ఫీ. యూజీ కోర్సెస్ లో బిఈడి రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు. పీజీ కోర్సెస్ లో ఎంకామ్, ఎంఏ తెలుగు, ఎంఏ మ్యూజిక్ ఫీజు 500 రూపాయలు. డిప్లొమా కోర్సెస్ బిఈడి అడిషనల్ మెథడాలజీ, డిప్లొమా ఇన్ మ్యూజిక్ సంకీర్తన, డిప్లొమా ఇన్ మ్యూజిక్ వర్ణం, డిప్లొమా ఇన్ మ్యూజిక్ అన్నమయ్య అంతరంగం, వీటికి ఫీజు 500 రూపాయలు. చూడొచ్చు, క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫర్ ద అబౌవ్ ప్రాసెస్ యాజ్ డీటెయిల్డ్ బిలో అని ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏబిసి ఐడి క్రియేట్ చేయాలి, తర్వాత డెబ్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ https://cdoe.spmdb.org అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ట్యాబ్ లోకి వెళ్ళి ఫీజు అనేది పే చేయాలి, దాని ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత స్టూడెంట్ ప్రొఫైల్, లాగిన్ అయ్యి స్టూడెంట్ ప్రొఫైల్ లోకి వెళ్ళి ట్యాబ్ లోకి వెళ్ళి మొత్తం మీ డేటా అంతా కూడా ఫిల్ చేయాలి, అలాగే దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత దానికి ఏవైతే డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేయమన్నారో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఎన్క్లోజ్ చేయాలి. అలాగే ఏబిసి ఐడి కార్డు అండ్ డెబ్ ఐడి కార్డు అనేవి ఎన్క్లోజర్స్ లో కంపల్సరీగా ఉండాలి. వీటన్నిటిని మీరు మరి ఏదైతే ఇక్కడ అడ్రస్ ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అలాంగ్ విత్ నెసెసరీ డాక్యుమెంట్స్ అండ్ దెన్ ఫీజ్ రిసిప్ట్ తీసుకొని వీటిని డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి 517502 అనే నంబర్ కు మీరు పంపించాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఫర్ ద ప్రీవియస్ నోటిఫికేషన్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ ఈమెయిల్ ఐడి ఆర్ యూజ్ ఏ డిఫరెంట్ ఈమెయిల్ ఐడి టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ అని కూడా మనకి ఇక్కడ నోట్ అనేది ఇవ్వడానికి చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఎవరైనా అప్లై చేసి ఉంటే అటువంటి వాళ్ళు కొత్త ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఆర్ యూజ్ డిఫరెంట్ ఈమెయిల్ ఐడి టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్లై చేసిన వాళ్ళు కూడా తిరిగి అప్లై చేయాలి అనే సమాచారాన్ని ఇక్కడ ఇచ్చారు. కాబట్టి వారు కూడా ఈ సమాచారాన్ని గమనించాలి. ఇక దీనికి అప్లై చేసుకొని మరి అప్లికేషన్ ను పంపించడానికి జనవరి 19, 2026 చివరి తేదీ అయితే మరి లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అడ్మిషన్ ఆర్ అప్లికేషన్ బై పోస్ట్ ఆర్ కొరియర్ ఈస్ January 26th. ఆన్లైన్ లో అయితే జనవరి 19 వరకు, ఆఫ్లైన్ లో అంటే పోస్ట్ లో పంపించడానికి జనవరి 26 వరకు అవకాశం ఇచ్చారు. ఇక ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి అప్లికేషన్స్ గానీ లేదా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ పెట్టకపోయినా, ఫీజ్ రిసిప్ట్ లేకపోయినా, ఏబిసి ఐడి కార్డు, డెబ్ ఐడి కార్డు పెట్టకపోయినా వాటిని ఇనెలిజిబుల్ చేసే అవకాశం ఉంది. ఇక పీజీ అండ్ డిప్లొమా కోర్సెస్ కు స్పాట్ అడ్మిషన్స్ అప్ టు February 28, 2026 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అని ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే మరి డిస్టెన్స్ లో బిఈడి చేయాలి అని అనుకుంటూ ఉన్నారో లేదా మరి అడిషనల్ మెథడాలజీ చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి, అటువంటి మహిళలకు ఇది మంచి అవకాశం. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇది పద్మావతి మహిళా యూనివర్సిటీ విడుదల చేసినటువంటి వివిధ కోర్సులకు సంబంధించినటువంటి సమాచారం, ముఖ్యంగా బిఈడి థర్డ్ మెథడాలజీకి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.